ఇక తెలంగాణ రాజకీయాల ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం రేపుతోంది. కవిత లేఖ వారి వ్యక్తిగతమైన, అందులో బీజేపీ ప్రస్తావన ఉందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లేఖపై నిజానిజాలు తేలాలని అన్నారు. కవిత మరో షర్మిల కాబోతున్నట్లు కనిపిస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకమాడుతున్నాయని మరో ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కేటీఆర్, హరీష్ కలిసి కూర్చుని లేఖ రాశారని, కవితకు సంబంధం లేకపోయి ఉండొచ్చని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లేఖపై కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని అన్నారు మంత్రి పొన్నం. ఆమె లేఖకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అది డాడీ డాటర్ మధ్యలో జరిగినటువంటి లేఖ. ఆ లేఖ అఫీషియల్గా లేఖనా అన్అఫీషియల్ లేఖనా ఇంతవరకు ఎవరు చెప్పలే. ఆమె చెప్పలేదు, డాడీ చెప్పలేదు, డాటర్ చెప్పలేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. కుటుంబ పంచాయత, రాజకీయ వారసత్వ పంచాయత, ఆస్తుల పంచాయత. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే 2వ తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచనలకు ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమన్నా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఈ లేఖ రాయడంలో ప్రధాన ఉద్దేశం ఏం కనపడుతుందంటే కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు ఏదన్నా లోపాయికారి ఒప్పందంతోనే ఈ లేఖ రాసినట్టు, బీజేపీని ఏదో తెలంగాణలో చాలా వేగవంతంగా బలపడతా ఉన్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ యొక్క కుట్రవన్నీ ఈ లేఖ రాయడము, ఆ లేఖని బయటపెట్టడము, దాన్ని మీడియాకు రిలీజ్ చేయడము, ఇవన్నీ చూస్తే ఇది కుట్రలో భాగంగానే కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడితే చాలా ఇబ్బంది మనకు, మీనైనా ఉందాం, మేమైనా ఉందాం, బీజేపీ మాత్రం ఉండకూడదు అనేటటువంటి ఒక దృక్పథంతో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఒకటైపోతున్నాయి అని 4 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోవడము, కలవడము, ఓ సంకేతాలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఒక లీకులు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయి. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్య నేతనే ఇటువంటి దుష్ప్రచారము, ఈ లేఖ రాయించడము, లీకులు చేయించడము వెనక ఉండి నడుపుతున్నటువంటి నాటకంగా భావించవచ్చు. ఉన్న వాళ్ళు ఒకటే కుటుంబం వాళ్ళు కలహాలు పెట్టుకుంటారంటే నమ్ముతామా? ఇది అంతా డ్రామా. మొన్న ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు బీజేపీ క్యాండిడేట్లే దొరకలే, ముగ్గురికి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసి టోటల్గా నార్త్ తెలంగాణలో కూడా వాషౌట్ అయిపోయి దక్షిణ తెలంగాణలో 36 సీట్లకు 33 సీట్లు మేము గెలిచి ఇక పార్టీకి భవిష్యత్తు లేదు, ఈ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని కొత్త డ్రామా. కేటీఆర్, హరీష్ కూర్చొని లేఖ రాపించి ఆమె అమెరికా నుంచి వచ్చే రోజే లేఖ ఒక రోజు ముందు నిన్న విడుదల చేయించడం, మాలాంటి వారికి అది తెలిసి డ్రామా అని ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఆ లేఖ చూసి. కేసీఆర్కి సలహాలు చెప్పాలన్నా, 80,000 పుస్తకాలు చదివి సౌనూట తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన ఆయనకు నువ్వు ఈ పాయింట్ చెప్పేది ఉంటే బీజేపీని 2 నిమిషాలు తిట్టావు అంటే 20 నిమిషాలు తిట్టాలి, 2 నిమిషాలు. ఇది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను లేక. నేను సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ, లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ, లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము.